అమరావతికి గూగుల్ కంపెనీ వచ్చేసింది అని మనం గత వీడియోలో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు దాని మీద ఇంకా ఒక పెద్ద అప్డేట్ వచ్చిందండి. ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 143 ఎకరాల్లో మెగా క్యాంపస్ గా ఏపీ టెక్ దిగ్గజాలు క్యూ కడతా ఉన్నాయి. ఇప్పటికే దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ కూడా విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేస్తుండగా తాజాగా ఏకంగా రాజధాని అమరావతిలోనే ఓ మెగా క్యాంపస్ ఏర్పాటు దిశగా ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సన్నాహాలు చేస్తుందని చాలా మంది వీడియోలు చేశారు. నేను కూడా చేశాను. కానీ ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే 143 ఎకరాల్లో మెగా క్యాంపస్ దిశగా గూగుల్ ప్రపంచంలోనే ఇది పెద్దది అని చెప్పాల్సి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం దాని పూర్తి విషయాలు తెలుసుకుందాం. అమరావతిలో మెగా క్యాంపస్ కోసం ఇప్పటికే ఆ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం. అందులో భాగంగా అమరావతి వచ్చిన గూగుల్ ప్రతినిధులు సిఆర్డీఏ అధికారులతో కలిసి తమకు అనుకూలంగా ఉన్న ఒక స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలాన్ని గూగుల్ ఇచ్చేందుకు సిఆర్డీఏ కూడా సుముఖతను వ్యక్తం చేసిందని చెప్తున్నారు. అమరావతి పరిధిలోని నెక్కల్లు అనంతవరం మధ్య నెక్కళ్లకు సమీపంలోని E8 రోడ్డుకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 10, 12, 13, 15, 16లలోని 143 ఎకరాలపై గూగుల్ అయితే ఆసక్తి చూపింది. ఇది వరకే ఓ దఫ అమరావతిలో పర్యటించిన సందర్భంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించిన గూగుల్ ప్రతినిధులు తాజా పర్యటనలో తమ మనసులోని మాటను సిఆర్డీఏ అధికారులకు తెలియజేశారు. గూగుల్ లాంటి సంస్థ అమరావతికి వస్తుందంటే ఏపీ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరచడం ఖాయం అని మనకు తెలిసిందే. ఇక టెక్నాలజీ రంగంలో వరల్డ్ దిగ్గజంగా ఉన్న గూగుల్ లాంటి సంస్థ అమరావతికి వస్తుందంటే ఏపీ ప్రభుత్వం కాదంటుందా చెప్పండి. గూగుల్ అడిగిందే తడవుగా 143 ఎకరాల భూమిని గూగుల్ కేటాయించేందుకు సిఆర్డీఏ అక్కడికక్కడికే ఓకే చెప్పినట్టు సమాచారం. అయినా ఈ ప్రాంతాన్ని గూగుల్ ప్రతినిధులు ఎందుకు ఎంపిక చేసుకున్నారన్న విషయానికి వస్తే అమరావతిలో ప్రతిపాదిస్తున్న ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఏర్పాటు కానుండడమే దీనికి అవకాశంగా చెప్పాలి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆ ప్రాంతం అయితే తమకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటుందని గూగుల్ భావించింది. ఈ కారణంగా గూగుల్ ప్రతినిధులు అమరావతి రావడం, సిఆర్డీఏ అధికారులను తీసుకువెళ్లి మరీ ఆ స్థలాన్ని చూపించడం జరిగింది. మొత్తంగా గూగుల్ అడిగినట్లు స్థలాన్ని ఇచ్చేందుకు సిఆర్డీ సమ్మతి తెలపడంతో అతి త్వరలోనే అమరావతిలో గూగుల్ క్యాంపస్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తా ఉంది. ఇది ఇలా ఉంటే ఓ టెక్నాలజీ సంస్థ తన క్యాంపస్ ఏర్పాటు చేయాలంటే 1 ఎకరం స్థలం కూడా సరిపోతుంది. బహుళ అంతస్తుల భవనం ఏర్పాటు చేసుకుని అందులోనే వందలు వేలాది మంది ఆయా సంస్థల తమ క్యాంపస్లను నడుపుతూ కూడా ఉంటాయి. అయితే అమరావతిలో గూగుల్ క్యాంపస్ కోసం ఏకంగా 143 ఎకరాలు కేటాయింపు అనే అంశం వింటేనే అక్కడ ఏ స్థాయిలో గూగుల్ ఏర్పాటు కానుందన్న విషయం ఇట్టే తెలిసిపోతా ఉంది. ప్రపంచంలోనే గూగుల్కు అతి పెద్ద క్యాంపస్లలో అమరావతి క్యాంపస్ ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి. అంతేకాకుండా గూగుల్ క్యాంపస్లోకి అమరావతి క్యాంపస్ అతి పెద్దదిగా నిలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అయితే చెప్తున్నారండి. ఏది ఏమైనా గూగుల్ కంపెనీ అమరావతిలో అడుగు పెట్టంగానే దానికి అనుబంధ సంస్థలైనటువంటి వందలాది ఐటీ కంపెనీలు క్యూ కట్టే అవకాశం ఉంది. తద్వారా అమరావతిలో ఐటీ జాబ్స్ క్రియేట్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే చెప్తామని మనం వింటున్నాం. మరి ఈ విషయంలో మన ఏపీ వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.